ఇక్కడ నేను చూపిస్తున్నాను క్యాష్యూ ట్రీని. క్యాష్యూస్ అయితే ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. క్యాష్యూకి ఫస్ట్ ఒక ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ ఎల్లో కలర్ అయ్యాక అది చెట్టు నుంచి కింద పడిపోతుంది. అప్పుడు ఆ ఫ్రూట్ని తినచ్చు, క్యాష్యూని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇదైతే ఫస్ట్ ఆ ఫ్రూట్ వెనకాల క్యాష్యూ ఉంది కదా, ఆ ఫ్రూట్ ఎల్లో కలర్ అయ్యాక చెట్టు నుంచి పడిపోతుంది. అప్పుడు ఆ క్యాష్యూని పగలగొట్టి లోపల సీడ్ని మాత్రం తీసుకుంటారు. అదే క్యాష్యూ. క్యాష్యూ అంటే ముంత మామిడి పప్పు. మీకు అంజీర్, అవకాడో ట్రీని కూడా చూపిస్తాను. ఇక్కడైతే చాలా రకాల ఫ్రూట్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా రామ సీతాఫలం, లక్ష్మణ సీతాఫలం, జామ చెట్లు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అంజీర్ చెట్టుని. అంజీర్ చాలా హెల్త్కి చాలా మంచిది. అంజీర్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది తినడం వల్ల క్యాన్సర్ కూడా ప్రివెంట్ అవుతుందంట. చాలా పరిశోధనలు అయితే చేశారు. ఇక్కడ చూపిస్తున్నాను ఇంకో క్యాష్యూ ట్రీని. ఎల్లో కలర్ ఫ్రూట్ కింద పడ్డాక అందులో ఎండ్లో ఉంటుంది క్యాష్యూ. దాన్ని పగలగొట్టి బాగా ఎండపెట్టి తీస్తారంట. ఇక్కడ నేను చూపిస్తున్నాను బ్రహ్మకమలం అనే ప్లాంట్ని. ఇదైతే రాత్రి కరెక్ట్గా 12 గంటలకైతే ఫ్లవర్స్ వస్తాయంట. నైట్ 12 o'clock మాత్రమే పూస్తాయి. అది కూడా ఒక సీజన్లోనే పూస్తాయంట. ఒక్కసారికి 30, 40, 50 పూలు అలా పూస్తాయి. అది కూడా నైట్ టైంలోనే పూస్తాయంట. ఒక్క ఆకుకి ఇంకొక ఆకు, ఒక ఆకుకి ఇంకొక ఆకు అలా కనెక్ట్ అయి ఉంటాయి. ఆకుకి ఆకు అలా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను అవకాడో ట్రీని. 4-5 సంవత్సరాల తర్వాతే ఫ్రూట్స్ వస్తాయంట. ఇంకా ఇక్కడైతే చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అవకాడో ట్రీని. ఇంకా రామ సీతాఫలం, లక్ష్మణ సీతాఫలం, ప్యాషన్ ఫ్రూట్, అన్ని రకాల ఫ్రూట్ ట్రీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను రామ సీతాఫలం, లక్ష్మణ సీతాఫలం, ఇంకా జామ చెట్లు, ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే పనస చెట్టు, జాక్ ఫ్రూట్ ట్రీ అని కూడా అంటారు. ఒకే ప్లేస్లో ఇన్ని ఫ్రూట్ ట్రీస్. ఈ ఫ్రూట్ అయితే కొంచెం స్ట్రాబెర్రీ లాగా అయితే ఉంది, కానీ ఈ ప్లాంట్ ఏంటో నాకు తెలీదు. ఇంకా వాటర్ యాపిల్స్ అని, ప్యాషన్ ఫ్రూట్ అని చాలా చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అరటి చెట్టుని. ఇంకా డేట్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే డేట్స్ చెట్లు కూడా ఉన్నాయి. కిమియా డేట్స్ తిని ఆ సీడ్స్ని ఇక్కడ వేస్తే వచ్చాయంట ఈ డేట్స్ చెట్లు. ఇంకా మెంతి గింజలు, పాలకూర అన్నీ ఇక్కడ ఈ కుండీలో అయితే పండిస్తారు. కొత్తిమిల్లి అన్నిటినీ. ఫెనుగ్రిక్ సీడ్స్, మెంతులు అయితే వేశారు, ఇంకా రాలేదు. పాలకూర అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ చాలా రకాల ఫ్రూట్ ట్రీస్ అయితే ఉన్నాయి. వాటర్ యాపిల్స్ అని, ప్యాషన్ ఫ్రూట్స్ అని చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. బ్రహ్మకమలం ఒక ఆకుకి ఇంకొక ఆకు అలా కనెక్ట్ అయ్యి అల్లుకుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు తమలపాకు చెట్టుని. తమలపాకు చెట్టు క్యాష్యూ ట్రీకి అయితే అల్లుకుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది వాటర్ యాపిల్ ప్లాంట్. ఇంకా ఇదైతే అరటి చెట్టు. ఇంకా ప్యాషన్ ఫ్రూట్ ట్రీని అయితే చూపిస్తాను. ఇదైతే ప్యాషన్ ఫ్రూట్. ఇలా అల్లిస్తారనమాట ప్యాషన్ ఫ్రూట్ చెట్టుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.